వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే సార్. సార్, మొత్తానికి టైప్ ఆఫ్ హెర్నియాస్ ఏంటంటే నవీన్, మనం మామూలుగా ఓరల్గా చెప్తే అర్థం అవ్వదు, ఒకసారి మనం డయాగ్రామ్లో చూపిద్దామని చెప్పేసి అన్నారు. అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, అదేవిధంగా కొద్దిమంది దగ్గినప్పుడు పేగులే బయటకు వస్తూ ఉంటాయి, అంటే ఇక్కడ కడుపులోంచి ఒప్పినట్టు అట్లా కనపడుతూ ఉంటుంది. సో అది కూడా హెర్నియాలో ఒక పార్టేనా అండి? నేను ఎగ్జాక్ట్ ఈ బొమ్మ నిజంగా చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ బొమ్మ, ఎందుకంటే అన్ని రకాల హెర్నియాస్ని ఇందులో కవర్ చేసింది. ఈ హెర్నియాలు అనేవి ఏవైనా కానీ ఎప్పుడైనా ఏంటంటే మనకు పొట్టలు ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే కనుక అవి హెర్నియా కన్వర్ట్ అవుతాయి. అంటే మనకు కడుపులో ఉన్న మజిల్స్ ఇవన్నీ టైట్గా ఉంటాయి. ఎప్పుడైతే ఆ టైట్నెస్లో ఎక్కడన్నా డిఫెక్ట్ ఉందనుకోండి, మన లోపల ఉన్న పేగులు బయటికి రానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దాన్నే మనము హెర్నియాస్ అంటాం. అయితే ఈ హెర్నియాలో రకాలు ఉంటాయి. ఆ రకాలు ఏంటి అని చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ బొమ్మలు చూడండి, ఇది బొడ్డు. ఈ బొడ్డుకు పైన ఏదైనా హెర్నియాలు వస్తే మనం దాన్ని ఎపిగాస్ట్రిక్ హెర్నియా అని, వెంట్రల్ హెర్నియాస్ అని అంటుంటాం. అదే బొడ్డు దగ్గర వస్తే కనుక అంబ్లికల్ హెర్నియా అంటాం. బొడ్డు పక్కన వస్తే పారాంబ్లికల్ హెర్నియా అంటాం. అంటే ఈ బొడ్డు ఇట్ సెల్ఫ్ పుట్టుకతోటే కొంచెం డిఫెక్ట్ లాగా ఉంటుంది. ఆ డిఫెక్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ బొడ్డులా కొంచెం ప్రెషర్ పెరిగినా, లేకుంటే దగ్గినా, లేకపోతే కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉన్నా, లేకుంటే యూరిన్ పోయడానికి ప్రాబ్లం ఉన్నా, ఒబేసిటీ ఉన్నా, ప్రెగ్నెన్సీలో ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే ఈ బొడ్డు దగ్గర ఇట్లా క్లోజ్ అయిన బొడ్డు మెల్లగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే ఏమవుతుందంటే పేగులని బయటికి వస్తూ ఉంటాయి. సో దీన్ని అందుకే మనం అంబ్లికల్ హెర్నియా అని, పారాంబ్లికల్ హెర్నియా అని అంటుంటాం. ఈ పైన ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఏరియాలో డిఫెక్ట్ అనిపిస్తే కనుక దాన్ని మనము వెంట్రల్ హెర్నియాస్ అని, లేకపోతే ఎపిగాస్ట్రిక్ హెర్నియాస్ అని అంటాం. ఈ హెర్నియాలతో పెద్దగా ప్రాబ్లం లేదు, బట్ ఈ హెర్నియాతోటి చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఈ హెర్నియాలో పెద్దగా పేగులు పోయి అక్కడ ఇరుక్కోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది సమస్య. బట్ బొడ్డు దగ్గరికి వచ్చే వరకు ఏమవుతుందంటే పేగులు ఇక్కడికి బయటికి రావడము, అతుక్కోవడము, కొంచెం లాగినట్టు అనిపించడం, ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఇది చూడండి, ఇన్సిషనల్ హెర్నియా అంటాం. ఈ ఇన్సిషనల్ హెర్నియా ఏంటంటే ఎప్పుడన్నా ఇంతకుముందు మీకు సర్జరీస్ అయ్యి ఉంటాయి కనుక ఆ సర్జరీస్ అయిన చోట నుంచి స్వెల్లింగ్ వస్తుంటుంది, దాన్ని ఇన్సిషనల్ హెర్నియాస్ అంటాం. సర్జరీస్ అవ్వకుంటే హెర్నియాలు రావు ఆ ఏరియాలో, సర్జరీస్ అయిన తర్వాత హెర్నియాలు వస్తాయి. సర్జరీస్ ఏం హెర్నియాలు ఉంటే ఇంతకుముందు సర్జరీస్ ఏమైంటే అంటే గర్భసంచి ఆపరేషన్ కావచ్చు, లేకుంటే మూత్రపిండాలకు సంబంధించిన ఆపరేషన్ కావచ్చు, అపెండిక్స్ అయినా కావచ్చు, ఏదైనా లేజర్ లేకముందు కొత్త సర్జరీలు, లాప్రోస్కోపిక్ లేనప్పుడు కొత్త సర్జరీలు ఉంటాయి. అట్లా ఎప్పుడన్నా మనము కడుపుకు కోత పెట్టినామంటే ఆ కోత నుంచి ఈ ఇన్సిషనల్ హెర్నియాలు వస్తాయి. ఇది ఒక హెర్నియా ఉంది చూసారా, గజ్జలల్లో ఉంది ఈ రెండు హెర్నియాలు. ఈ గజ్జల హెర్నియాలు ఎక్కువ మగవాళ్ళలో వస్తుంది. ఈ ఫెమరల్ హెర్నియా అనేది చాలా రేర్గా చూస్తుంటాం. బట్ ఈ ఇంగ్వేనల్ హెర్నియాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఎక్కువ శాతం ఉండేది ఇంగ్వేనల్ హెర్నియాలే మగవాళ్ళలో. అదేంటంటే కొంచెం బీపీఎస్ అని, బినైన్ ప్రోస్టేట్ అంటాం కదా, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల వస్తుంటుంది అన్నట్టు. అట్లా ఈ టైప్ ఆఫ్ హెర్నియాస్ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకో 2-3 రకాలు ఉంటాయి, బట్ అంత ఇంపార్టెంట్ కావాలి. ఓకే, మన దగ్గర ఉన్న స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటి సార్ దీనికి సంబంధించి? అంటే ఇప్పుడు కోత అనేది చాలా వరకు తగ్గించేసేసారు మీలాంటి డాక్టర్స్ వచ్చేసేసి. సో వీటితో ఎట్లా మనం ట్రీట్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్? ఇంతకుముందు ఏంటి నవీన్ గారు అంటే ఈ హెర్నియాలు ఏడ వచ్చినా కానీ మనము అడ్డంగా కోత పెట్టేసేసి పేగుని లోపల దొబ్బి పెద్ద మెష్ చేసేవాళ్ళం. దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఒక కోత పెట్టాలి, దానివల్ల పెయిన్ ఉంటుంది, దానివల్ల ఈవెన్ డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది, ట్యూబులు పెడతాము, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్ ఉంటాయి. ఇప్పుడు మనం లాప్రోస్కోపిక్లో ఏం చేస్తామంటే ఈడొకటి చిన్న బొక్కలు పెట్టేసేసి ఈ బొక్కలతోటే ఈ రాని హెర్నియాలన్నింటినీ ట్రీట్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది అడ్వాంటేజ్ అంటే జస్ట్ ఒక 2-3 హోల్సే ఉంటాయి. పేషెంట్ ఇమీడియట్గా 24 గంటల డిశ్చార్జ్ అవుతారు. పెయిన్ ఉండదు, వాపులు ఉండవు, డ్రెస్సింగ్స్ అవసరం లేదు, పథ్యం అవసరం లేదు, బెడ్ రెస్ట్ అవసరం లేదు. వాళ్ళ పనులు మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఎక్కడ కోత లేదు కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ హెర్నియాలు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇది మొత్తానికి ఏంటంటే ఒకప్పుడు పాతకాలం పద్ధతిలాగా మనకు ఓపెన్ సర్జరీ అనేది లేకుండా లాప్రోస్కోపిక్ సర్జరీతో ఈ హెర్నియాలను అయితే ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన సింటమ్స్ ఎట్లా ఉంటాయి, ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ హెర్నియాస్ ఉన్నాయనేది అయితే మనకు డాక్టర్ గారు తెలియజేశారు. సో ఇట్లాంటి సింటమ్స్ ఏదైనా మీలో కనపడిందంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.